ఇన్నిలాగే తీసుకెళ్తే పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకురాకుండా పేషెంట్ని తీసుకొస్తున్నారేంటి అని అడుగుతారు. చూసుకోండి మరి. నిజమే నిజమే. ఇదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పను? ఒంట్లో బాలేదు, తర్వాత వస్తామని చెప్పు. అలా చెప్పు. హలో, లేదే రావట్లేదు. అసలేం జరిగిందంటే ఆది, నువ్వు రెస్ట్ తీసుకో. నేను డాక్టర్ గారిని కనుక్కుని మెడిసిన్స్ తెప్పిస్తాను. అయ్యో తగ్గిపోతుందిలేండి. సూపర్ సూపర్ గుండమ్మా. పదండి. అయ్యో ఎందుకు ఎలా చేసావు అమ్మా? సారీ అండి. ఏమండి? అయ్యో అయ్యో, జ్వరం మరీ ఎక్కువగా ఉందా? చూస్తుంటే తెలియట్లేదా? మళ్ళీ అడుగుతున్నావు. అయ్యో భగవంతుడా భగవంతుడా, నా మొగుడికి ఇంత పెద్ద కష్టం తెచ్చారేంటయ్యా స్వామి? అయ్యో, ఆయనకి వణుకు కూడా వచ్చేస్తుందంట. త్వరగా తగ్గిపోయే మార్గం చూపించు స్వామి. అంటే పైనుంచి అయితే దేవుడి దగ్గరగా ఉంటాడు కదా అని మొక్కు. సారీ అండి. ఏమండి, నాదొక ఐడియా. సినిమాలో ఇలాగే భర్తకి జ్వరం వచ్చి వణికిపోతుంటే భార్య దుప్పటి కప్పుతుంది. నేను ఆల్రెడీ కప్పుకునే ఉన్నానుగా. అయినా జ్వరం తగ్గకపోతే తను అతన్ని కౌగిలించుకుని పక్కనే పడుకుంటే అతనికి చలి జ్వరం తగ్గిపోతుందంట. అంటే ఏంటే, నేను వణుకుతున్నానని ఈ వణుకు తగ్గించడానికి నువ్వు నా పక్కన పడుకుని యాక్ట్ చేస్తాను అంటున్నావా? ముద్దానంటనా? మూతి మూకుడైపోతుంది. అయినా జ్వరంతో ఉన్న నాకు సేవలు చేయడానికి వచ్చావా, లేదా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా నువ్వు? చలి పెడుతుంది, ఫ్యాన్ ఆఫ్ చేసావు. హుసై గుండమ్మా, ఏమైందమ్మా? నువ్వు ఆగాది. ఏం చేస్తున్నావే? ఆయనకి ఫీవర్గా ఉంది కదా అత్తయ్య, దగ్గరుండి సేవలు చేస్తున్నాను. సేవలు చేయడం కాదు, నాటకాలు ఆడుతున్నావు. బావగారికి జ్వరం రావడానికి కారణం నువ్వే కదూ? చెప్పవే, వాడికి జ్వరం వచ్చేలా చేసింది నువ్వు కదూ? అవును. పెళ్లి చూపులు ఆపాలనే కదా ఇలా చేశావు? అవును. ఏంటే అవును అవును అవును? అత్తయ్య, నేను చేసింది తప్పు కాకపోయినా మీరిలా చెయ్యెత్తి నేను మీకు ఎదురు సమాధానం చెప్పేలా చేసుకోకండి. వదించేసింది కరెక్టే కదమ్మా. ఏంటండి, ఏంటి కరెక్టు? నువ్వు నోరుము ఇవే. కరెక్ట్ కాక గుండమ్మ చేసింది తప్ప. గుండమ్మ ఉండగానే మరొకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? నీ మొగుడికి నువ్వు ఉండగానే ఇంకో పెళ్లి చేస్తే నువ్వు ఊరుకుంటావా? తాతయ్య చూడండి, మీ పరువు నిలబెట్టడం కోసం అవ్వచ్చు, పొరపాటున అనేసిన మాటని వెనక్కి తీసుకోలేక కావచ్చు. ఆ సుచిత్ర వాళ్ళ దగ్గర నన్ను పని మనిషిగా చేశారు. సరే,
మీ పరువు నిలబెట్టడం కోసం నేను పని మనిషిగానే ఉన్నాను. ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తానత్తయ్యా. మాటలంటే పడతాను కానీ మీ గొప్పల కోసమో మీకిచ్చిన మాట కోసమో నా మొగుడిని నాకు కాకుండా చేస్తానంటే మాత్రం నేనెందుకు ఊరుకుంటాను? నేను చేసింది తప్పో మీరు చేయాలనుకుంది తప్పో మీరే ఆలోచించుకోండి. రే, అదలా నన్ను ఎదిరించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నాన్నా? అమ్మో, నాకు ఫీవర్ వచ్చింది కదమ్మా. నేను తర్వాత మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. అయ్యో ఛీ! పద బాబీ. అమ్మా వెళ్ళిపోయారు. బావగారు పెళ్లి చూపులకు వెళ్లకుండా ఆయనకు జ్వరం వచ్చేలా చేసి చాలా తెలివిగా ప్లాన్ చేసావే. శభాష్. అది నా బాధ్యత. ఎంతకాలం నిర్వహిస్తావే ఈ బాధ్యత? ఇవాళంటే పెళ్లి చూపులు ఆపగలిగావు, రేపు ఆపగలుగుతావా? నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా బావగారికి ఇంకో పెళ్లి జరుగుతుంది. నీ స్థానంలో ఇంకో ఆడది వస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే రోజు కూడా వస్తుంది. పగటి కలలు కనకే. హ, కలలు కాదే, ఇదే నా ఆశయం. హ, నన్ను నాశనం చేశావు కాబట్టి నువ్వు నాశనం అవ్వాల్సిందే. అసలు నేను ఏం తప్పు చేశానే? ప్రతిసారి నువ్వు ఏదో ఒక పిచ్చి పని చేస్తుంటే నిన్ను వెనకేసుకుంటూ నిన్ను కాచుకుంటూ రావడమా నేను నీకు చేసిన నష్టం? మోడల్ని అవ్వాలనుకున్న నా ఆశయాన్ని నాశనం చేశావు కదా, అది నష్టం కదా? హ, నువ్వు చేసిన మోసం వల్లే కదా నేనింకా ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇది నష్టం కదా? తల్లి అవ్వడం ఏ ఆడది నష్టం అనుకోదే, అదృష్టం అనుకుంటుంది. నేను కావాలనుకుంటే అది అదృష్టమే, కానీ నీ కుట్ర వల్ల వచ్చింది కాబట్టి ఇది నాకు నష్టమే. కడుపుతో ఉన్నవాళ్ళు మంచి ఆలోచన చేస్తే కడుపులో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు మంచి బుద్ధులు వస్తాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇప్పుడైనా మానుకో. నీతులు చెప్పొద్దు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పోనీలే, ఎంతైనా హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్వి. మంచి చెప్పినా అర్థం చేసుకోలేని బుర్ర తక్కువ దానివి కదా అని నేను సైలెంట్ గా ఉంటుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. నేనుండగా మా ఆయనకి ఇంకొక పెళ్లి చేస్తావా? నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తావా? అంత సీన్ ఉందనికో? నన్ను ఎదిరించి నిలబడి దమ్ముదనికో? చెప్పవే, చెప్పు. ఉసే 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 ఆగవే, దీని మీదకి ఎందుకు వెళ్తున్నావే? కొంపతీసి కొడతావా ఏంటి? పిచ్చి మరి ఎక్కువైతే కొట్టడం కాదు, నిలబెట్టి తోలు బొలు చేస్తాను. ఏమన్నావే దాన్ని?
తను మా ఆయనకి ఇంకొక పెళ్లి చేస్తుందంట, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుందంట. ఏయ్, నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, నన్ను టార్గెట్ చేసినట్టు నేను గాని నిన్ను టార్గెట్ చేశానే అనుకో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండవు. జాగ్రత్త. ఉసే బుర్ర తక్కువదానా? ఏమైనా చెయ్యాలనుకుంటే అవకాశం చూసుకుని సైలెంట్గా చేసేయాలి. ఇలా చెప్తారా ఎవరైనా? అయినా నువ్వేం చేయగలుగుతావే? చేస్తాను, చూస్తూ ఉండు. కర్మరా, దొందే ఇద్దరు సరిపోయారు. లోకేశ్వరి నాకు ఫోన్ చేస్తుందేంటి? హలో అక్క. ఏం చేస్తున్నావు శ్వేత? ఏముందక్క, ఆస్తులన్నీ పోయి పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసామక్క. అందుకే కుటుంబం గడవడం కోసం ఉద్యోగం వెతుక్కుంటున్నాను. నీకు ఉద్యోగం నేనిప్పిస్తాను. అంతేకాదు, నిన్ను కోటేశ్వరుల ఇంటికి కోడల్ని చేస్తాను. ఆదికి భార్యని చేస్తాను. ఆదికి భార్యం చేస్తావా? గుండమ్మ ఉండగానా? వద్దక్కా. అలాంటి ప్రయత్నం చేసినందుకే పోయినసారి గుండమ్మ భయపెట్టి పంపించింది. ఈసారి ఏకంగా పైకి పంపిస్తుందక్కా. ఆ భయం నీకు అవసరం లేదు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఆదికి నువ్వు భార్యవైపోతావు. వర్కౌట్ అవుతుందంటావా అక్క? నువ్వు చెయ్యి, వర్కౌట్ అయ్యేలా నేను చేస్తాను. సరే అక్క. ఉసే ఏం చేస్తున్నావే? ఏదైనా తేడా వస్తే నీకే రిస్కే. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నానమ్మ. ఆ గుండమ్మ మీద నేను పగ తీర్చుకోవాలి. బావగారికి ఇంకో పెళ్లి చెయ్యాలి, చేస్తా. ఆ గుండమ్మని ఈ ఇంట్లో నుంచి గెంటేస్తా. అబ్బా, వాసన కమ్మటి నేతి వాసన. గుండెమ్మ పాయసం చేస్తున్నట్టుంది. గుండమ్మా, గుండమ్మా, ఏంటి తాతయ్య? ఏంటి పాయసం చేస్తున్నావా? వాసన నీ వరకు వచ్చేసిందా? నా వరకేటమ్మా, ఇల్లంతా నేతి వాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అవును, ఇంతకీ ఆ పాయసం ఎందుకు చేస్తున్నట్టు? అయ్యో, నువ్వు పద చెప్తాను. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయని ఆనందంతో చేస్తున్నట్టుంది. మరే అబ్బాయి, సినబ్బాయి, అబ్బాయిలు అందరూ రండి 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 రండి. పాయసం, కమ్మడి పాయసం, నేతి పాయసం, రండి రండి. రేపు నేనిచ్చే ట్విస్ట్తో
దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడేం చేస్తుందో చూద్దాం. మరే అబ్బాయి సీనబ్బాయ్ రండి 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 ఆ, త్వరగా రండి. వస్తున్నాం. లోకే 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 ఏంటి తాతయ్య గారు ఏంటి హడావిడి? మన గుండమ్మ నేతో పాయసం చేసింది అబ్బాయి. పాయసం చేసిందా? ఇప్పుడెందుకు చేసిందండి? పాయసం ఎందుకు చేస్తారే? తినడానికి. అత్తయ్య తీసుకోండి తీసుకోండి తొందరగా మావయ్య. రమ్మా. నానమ్మ తీసుకో. తీసుకోండి తీసుకోండి. సరే మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవును వదినా, అన్నయ్య ఎక్కడా? ఆయన లోపలున్నారు, తర్వాత తింటానన్నారు. మీరు కానివ్వండి. ఆగండి. ఏం తింటున్నారు? పాయసం అమ్మాయి. షుగర్తోనే కదా చేసింది? పాయసం షుగర్తో కాక ఎలుకల మందుతో తయారు చేస్తారమ్మా. ఎలకల మందుతో చేయకపోయినా అది తింటే ఎలకల్ని తిన్నట్టే. ఏంటి నువ్వనేది? మరి షుగర్ మనిషికి ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఒకసారి కొంచెం తింటే తప్పే ఉంది పిన్ని. విషం ఎప్పుడో ఒకసారి తిన్నా చావు తప్పదురా. ఏ నీకు బుద్ధి లేదా? స్వీట్లు తినిపించి వీళ్ళందరినీ చంపేద్దాం అయ్యయ్యో, అనుకుంటున్నావా? అది కాదండి. ఏది కాదే? షుగర్ తినడం వల్ల ఎన్ని ప్రమాదాలో నీకు తెలుసా? సుచి, అది కాదు. సీను, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. హెల్త్ కాన్షియస్ విషయంలో ఎవరు చెప్పినా నేను కాంప్రమైజ్ అవ్వను. ఇలా స్వీట్ తింటే ఫుల్లుగా షుగర్ వస్తుంది తెలుసా? ఆ తర్వాత దాని ఎఫెక్ట్ వల్ల బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ పాడైపోతాయి. లివర్ పాడైపోద్ది, కిడ్నీస్ పాడైపోవచ్చు. పొరపాటున కాలికో ఏలుకో గాయమైందనుకో అది తగ్గకపోవచ్చు. ఆ తర్వాత సెప్టిక్ అయ్యి కాలో వేలో తీసేయచ్చు. అమ్మా ఇంకా ఆపలేమ్మా. ఆపమ్మా. ఇదిగో నువ్వు చెప్పిన అన్ని వింటుంటే స్వీట్ తినాలన్న కోరిక పూర్తిగా చచ్చిపోతుంది తల్లి. సుచి, తనెంతో కష్టపడి చేసింది. పైగా స్వీట్ తిని కూడా చాలా కాలం అయింది. కొంచెం తింటానే. అవునే, ఇందులో ఉందే 2 స్పూన్లు. కావాలంటే నువ్వు తినడం మానేయమ్మా, మమ్మల్ని మాత్రం చంపకే. నేను ఇంత చెప్తున్నా మీరు అర్థం చేసుకోలేదు. సరే తినండి, ఆపండి. మళ్ళీ ఏంటమ్మాయి? కానీ ఒక్క కండిషన్. కండిషనా? ఏంటి పిన్ని అది? మీరు తలా 2 స్పూన్లు తినండి, అప్పుడు చెప్తాను. ఓహో అబ్బా, 2 స్పూన్లు తినొచ్చంట. తిను. రెండు స్పూన్ల స్వీటు మీ బాడీలోకి వెళ్ళింది కాబట్టి
రేపు ఉదయాన్నే లేచి అందరూ 2 గంటల పాటు యోగాసనాలు వేయాలి. నేనే దగ్గరుండి వేయిస్తా. బీ గెట్ రెడీ.